వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే శుక్రవారం ఫ్రైడే రోజు నేను పూజ చేసుకుంటున్నామని తొందరగా లేసిపోయానండి. ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. అసలు చీకటిగా ఉంది, క్లైమేట్ కూడా చల్లగా ఉందండి. నా పనులైతే టకటక చేసేసుకుంటాను, డైలీ చేసే వర్కే. నైట్ తోమిన అంట్లు ఉంటాయి కదండి, అవన్నీ సదిరేసుకుంటాను. ఇల్లు తుడిచేసుకొని అమ్మవారికి అయితే పూజ చేసుకుందామని అనుకున్నాను మనసులో అయితే. పెందులాడైతే లేసానండి. ఎట్లాగో టైం అయితే రోజు లెగుస్తున్నాం కదా 5:30కి. ఈరోజు 1 అవర్ ముందు లెగుద్దామని లెగిసాను నేనైతే. కొంచెం రోజు ఈ టైంకి అలవాటు చేసుకుంటే హాయిగా ఉంటుందండి. నా పని కూడా అయిపోయి ఫ్రీగా ఉన్నాను నేనైతే చాలాసేపు వరకు. ఇక్కడ చూసారా, ఇల్లు కూడా ఊడ్చేసుకుంటున్నాను. మీకైతే మా వ్లాగ్స్ నచ్చుతున్నాయండి. నిజంగా నచ్చితే మాత్రము లైక్ చేయండి, తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. తంబు సింబల్ ఉంటుందండి, దానికి ఒక లైక్, దానిపైన క్లిక్ చేస్తే లైక్ అనేది వచ్చేస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అన్సబ్స్క్రైబ్ అవుతుంది, మళ్ళీ నొక్కకండి. చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ఆల్ అనేది క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చాలామంది చెప్పారండి నోటిఫికేషన్స్ రావట్లేదని చెప్పారు. వీడియో అప్లోడ్ చేస్తున్నారు కానీ నోటిఫికేషన్స్ రావట్లేదండి మీ నుంచి అన్నారు. ఒకసారి అయితే దాని గురించి కనుక్కుంటానండి. ఇక్కడైతే నేను గుమ్మం కూడా కడిగేసుకుంటున్నాను. బయట కారిడార్ అంతా కడిగేసాను, గుమ్మం కూడా కడిగేసి ఒక్కసారి చీపిరితో ఊడ్చేస్తాను. కొంచెం లెగడమే కష్టం, కానీ లెగిసిన తర్వాత పని చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుందండి ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవడం వల్ల. ఇక్కడైతే నేను ముగ్గు వేసుకుంటున్నాను. అష్టదళ పద్మం అంటారు కదా, జస్ట్ పద్మం ముగ్గులాగే ఉంటుంది. అష్టదళ పద్మం అంటే కొంచెం ఎక్కువ డాట్స్ లాగా వస్తుంది. ఇది కూడా అష్టదళ పద్మంలో చిన్న ముగ్గు అండి, చాలా బాగుంటుంది ముగ్గు మాత్రం. అసలు నాకు ఈరోజు మాత్రం నేను పసుపు కుంకుమ పెట్టి పూలు వేసుకున్నాను కదా, చూస్తుంటేనే చూడబుద్ధి అయింది, అంత కలగా ఉంది. మా గుమ్మము, మా ముగ్గు మాత్రం చాలా కలగా అనిపించింది. చూసారు కదా, ముగ్గు డిజైన్ అయితే ఇలా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది ఇంటి ముందు వేసుకుంటే. ఇక్కడ మాత్రం నేను పరవన్నం వండుకుందాం అనేసి బియ్యం అయితే కడిగి పెట్టాను. స్నానం కూడా చేసేసానండి. ఇప్పుడు స్టవ్కి అయితే పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాను. పాల ప్యాకెట్ తెమ్మంటే మాత్రం ఇప్పుడే లేదు, ఉండదు సుష్మిత అంటే, సర్లే నా పనులు అయిపోయిందని తీసుకొస్తారులే అని అనుకున్నాను. దీని తర్వాత కొంచెం లేట్ అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ అయితే నా దగ్గర మామిడికాయ ఉంటే నైవేద్యంగా పెట్టి పూజ చేసుకుందామని అనుకున్నాను. ఇక్కడ గుమ్మానికి పసుపు రాసి బొట్లు కూడా పెట్టేసుకుంటాను. మీరు ఎన్నింటికి చేస్తారండి శుక్రవారం పూజ? అసలు పూజ ఏ టైంకి చేస్తారు? రోజంతా ఏం చేస్తూ ఉంటారు? ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వ్లాగ్స్ ఇంకా వేరే రకంగా ఎలా కావాలి, ఏం చేయాలి అనేది కూడా చెప్పండి. అక్క ఇలా చేయండి, అక్క అలా ఇలా చూపించండి అంటే అలా చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీరు చెప్తుంటేనే కదా, కామెంట్ బాక్స్లో తెలియజేస్తుంటేనే కదా మేము కూడా మోటివేషన్గా ఇలా చేయాలా అనేసి ఆలోచించి చేయగలుగుతాము. ఏం లేదు, కొంచెం మోటివేషన్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను, అంతే అండి. మీరు ఇచ్చే లైక్, మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ బటన్ వల్లనే కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఇంకా చెయ్యాలి, ఇంకా ప్రయత్నించాలి అని చాలా ఉంటుందండి. అసలైతే నాకు ఓపిక కూడా ఉండట్లేదు, హెడ్ఏక్ వస్తుంది. పాప ఉంది కదా, విసిగిస్తుంది, పడుకోదు, పెందలాడి తన్ని చూసుకోవడము, ఈ ఎడిటింగ్ చేయడము, వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా హెట్రిక్ అయిపోతుంది. అందుకని వన్ డే గ్యాప్ ఇచ్చేసి తర్వాత పెడదామని అనుకొని గ్యాప్ ఇచ్చాను. అందుకని వీడియో అయితే అప్లోడ్ చేయలేదండి ఫ్రైడే. నెక్స్ట్ డే అప్లోడ్ చేద్దామనేసి ఆగిపోయాను. చాలా ఇబ్బందిగా అనిపించిందండి నాకు ఆ రోజైతే. ఇప్పుడైతే నేను పూజ చేసుకోవడానికి నిన్న పెట్టిన పూలు నిర్మాల్యం చేసేసాను. కొంచెం చీకటిగా ఉంది అక్కడ, ఇంకా తెల్లారలేదు అసలు. నిన్న పూజ అయిపోయిన తర్వాత తెల్లారిందండి. చాలా బాగా అనిపించిందండి నాకైతే ఈ టైంకి పూజ చేసుకోవడము. చాలా చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. ఇప్పుడు వీడియో కోసం అది అయితే ఏం లేదు, అప్పుడప్పుడు ఇంటి దగ్గర చేసుకుంటూనే ఉంటాను శుక్రవారం. అమ్మవారికి ఇంకా అభిషేకం కూడా చేస్తాను, చాలా మంచిది. అభిషేకం అంటే ఏం లేదండి, పసుపు కుంకుమ నీళ్ళు వేసి అభిషేకం చేస్తే చాలా మంచిది. అమ్మవారిది అష్టోత్తరం ఉంటుంది కదా, అష్టోత్తరం కానీ అమ్మవారిది ఇంకేదో ఉంటుంది,
అష్టకం, అమ్మవారి అష్టకం, లక్ష్మీవారిది అష్టకం ఉంటుంది. అది చదువుకుంటూ పూజ అభిషేకం చేసిన చాలా మంచిదండి. అమ్మవారికి పొద్దున పూట చేసుకుంటే చాలా చాలా మంచిది. మంచి మనకి లక్ష్మీ కటాక్షం అనేది మంచి కలుగుతుంది. నేను ఇక్కడైతే ధూపం కూడా చూపించేశాను. ఇలా నా శుక్రవారం పూజ వ్లాగ్ అయితే ఇలా జరుగుతుందండి. ఇక్కడైతే దీపానికి తప్పకుండా ఒక పుష్పం అయితే పెట్టుకోండి. 2 అక్షింతలు తీసుకొని దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యే నమః అని చెప్పి వెయ్యండి. తప్పకుండా చాలా మంచిదండి. ఇంకా ఎన్ని మంత్రాలు చదివినా చదవకపోయినా ఇలా కొన్ని మ్యాండేటరీగా ఉంటాయి కదా, అవి చేసుకుంటే చాలా మంచిది. హారతి కూడా ఒక చిన్న పాట పాడుకుంటే చాలా మంచిదండి. రాని వాళ్ళు నేర్చుకోండి, ఒకవేళ ఇబ్బందిగా అనిపిస్తే వద్దు మానేసేయండి. తప్పులైతే చదవకపోవడమే మంచిదండి. ఇక్కడైతే నేను హారతి కూడా ఇచ్చేసాను, మీరు కూడా తీసేసుకోండి హారతి. నా పూజలో కూడా ఏమైనా తప్పులు ఉన్నా ఏమైనా ఉంటే చెప్పండి, మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్పండి. నేను ఇంకా వేరే రాగా మార్చుకుంటాను. ఇక్కడ ధూపం అయితే వెలిగిస్తున్నాను, ధూపం కూడా ఇద్దామనేసి. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. కొంచెము వ్లాగ్ అనేది లెంతీగా అయిపోతుంది, మీకు కూడా చూడటానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కదా, అందుకోసమే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడదాంలే, అంతా తెలిసిందే కాబట్టి అనేసి అలా పెట్టేశాను. ఇలా ఉందండి, లైటింగ్ అనేది వచ్చేసింది, వెలుతురు అయితే వచ్చేసింది, తెల్లారింది. చూసారు కదా నా పూజ. ఇప్పుడైతే నేను గుమ్మానికి కూడా ధూపం అనేది ఇచ్చేసుకున్నాను. ఇప్పుడు తెల్లారిందండి, చూసారా. వర్షం అయితే పడేటట్టే ఉందండి, అసలు ఊకే పడుతూనే ఉంది వర్షం అయితే. మీ ఊర్లో ఉందా లేదా, వర్షం పడుతుందా లేదా? ఇక్కడైతే నైటే నేను పెసరట్లు వేసుకోవడానికి నానబెట్టుకున్నాను. ఇందులో నేను మినప్పప్పు, బియ్యం కూడా వేసానండి. ఎన్ని కాదు, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 2-3 టేబుల్ స్పూన్స్ బియ్యం కూడా వేసుకొని నానబెట్టేసుకోండి. రాత్రంతా నానిపోతాయి కదా. తెల్లారి 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం తీసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. జీలకర్ర కూడా వేయండి, మర్చిపోయాను ఇందాక చెప్పడము. ఇప్పుడైతే మిక్సీ అయితే పిండిని మంచిగా పట్టేసుకుందాము. నాకేంటంటే పైదాకా వచ్చేసింది, నలగదేమో. కొంచెం మనకి ఎంత తక్కువ పోస్తే అంత మంచిగా ఒదిగిస్తూ ఉంటుంది. మిక్సీ జార్లో కూడా చాలా బాగా ఒదిగిస్తుందండి. మనం కొంచెం వాటర్ వేసుకుంటూ నిదానంగా మిక్సీ పట్టుకుంటే చాలా బాగా ఒదిగిస్తుంది పిండి అయితే. పప్పు మెయిన్ నానాలి, మంచిగా నానితే బాగుంటుంది టేస్ట్ కూడా. మంచి క్రిస్పీగా వస్తాయండి, మందంగా కాకుండా క్రిస్పీగా వస్తాయి. ఎవరిష్టం వాళ్ళది, క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కొంచెం మందంగా కావాలంటే కొంచెం పిండి వేసుకొని స్ప్రెడ్ చేయకుండా మామూలుగా ఉంటే మందంగా వచ్చేస్తాయండి దోశలు అనేవి, అంతే. చాలా చాలా బాగున్నాయండి దోశలు అయితే, చాలా బాగా వచ్చాయి. నేను ఇంకా వంట అవన్నీ ఏం చూపించట్లేదు, చేశానండి. ఈరోజు అయితే గోంగూర పప్పు అయితే వండాను. ఈరోజు గోంగూర పప్పు, పెసరట్లు, పల్లీ చట్నీ చేశాను. ఈ పెసరపిండి అయితే పట్టుకొని చూపిద్దామనేసి చూపిస్తున్నాను. ఇప్పుడైతే అది అయిపోయిందండి. కొంచెం కూడా తర్వాత పడదాము అనేసి తర్వాత ఆపాను. ఇక్కడ చూసారా, ఆ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగా వస్తాయి. రాని వాళ్ళకు కూడా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మూత పెట్టి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు చట్నీ కోసము స్టవ్ వెలిగించుకొని కళాయి అనేది పెట్టేసుకుంటున్నాను. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇక్కడైతే 4 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసేసుకున్నానండి. చాలా సింపుల్ అయినా దాంట్లో వేసే వాటిని బట్టే టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. ఒకసారి నేను చెప్పాననే కాదు కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్గా వస్తుంది పచ్చడి అయితే. అబ్బా ఒకరోజు బాగా కుదిరింది, ఆ రోజు కుదిరినట్టు కుదరాలంటే కుదురుతుంది, కాకపోతే అట్లని కాదు, తప్పకుండా కుదురుతుంది. కానీ చేసే దాంట్లో సిమ్లో పెట్టి వేయించుకునేది వేరు ఉంటుంది, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకునేది వేరు ఉంటుందండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇలా ఇట్లా ఇక్కడ పుట్నాలు కూడా యాడ్ చేశాను ఈరోజు అయితే. 3 రకాలుగా నేను చూపించాను పల్లీ చట్నీ అనేది ఈ రోజుతో సహా. ఇంకా చాలా రకాలుగా చేయొచ్చండి, నేను చూపిస్తాను ముందు బ్లాగ్స్లలో ఎలా చేస్తే బాగుంటుంది అని కూడా చెప్తూ ఉంటాను. ఇలా వేయించేసి పక్కకు పెట్టేసుకున్నాను.
ఇట్లా నాకు మోటివేషన్ కోసం అయితే ఇట్లా టీవీలో మణిదీప వర్ణన పూజది పెట్టుకున్నాను, పాటలు వస్తూ ఉంటాయి మంత్రాలు, అది వినుకుంటూ నా పనంతా చేసేసుకుంటానండి. ఇక్కడైతే నేను బట్టలు కూడా ఉతికేసాను కదా, ఇప్పుడైతే లైట్గా ఎండ అయితే కొడుతుందండి, బట్టలు కూడా ఆరబెట్టేసుకుంటాను. ఇలా దేవుడి పాటలు సాంగ్స్ వినుకుంటూ చేసుకుంటే మన పని కూడా సులువుగా అయిపోతుంది, కొంచెం మైండ్ కూడా రిలాక్స్గా అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చేయని వాళ్ళు ఉంటే, మార్నింగ్ లేగడం అలవాటు లేని వాళ్ళు ఉంటే ఒక్కొక్కసారి ట్రై చేసుకుంటూ మెల్లమెల్లగా రావచ్చు. కొంతమంది 6ంటికి లేసే వాళ్ళు 5:30కి లేవచ్చు. అట్లా మెల్లమెల్లగా ఒక హాఫ్ అన్ అవర్ తగ్గించుకుంటూ వస్తే చాలా ఈజీగా లేగచ్చు. కానీ ఈ పిల్లలు ఉన్న ఇంట్లో అది మాత్రం సెట్ అవ్వదండి. ఒక్కొక్క రోజు పిల్లలు ఏడుస్తారు. మా పాప కూడా అంతే, నిద్రపోదు, ఏడుస్తూ ఉంటుంది, నిద్ర అస్సలు ఉండదండి. ఏంటో చికాకు చేసుకుంటూనే ఉంటారు కదా వాళ్ళు, కొంచెం పెద్దగా అయ్యేంతవరకు తప్పదు. ఇంకా అలానివి మనం పూజ ఏ టైంకి చేసినా ఏం అనిపించదండి. భగవంతుడు కూడా చూస్తూనే ఉంటాడు కదా, అందరినీ చాలా మంచిగా చూస్తాడు ఎప్పుడు చేసినా కూడా పూజ, అలాంటిది ఏమి ఉండదండి. కానీ ఎర్లీ మార్నింగ్ చేస్తే మనకు కూడా మంచిగా ఉంటుంది, భగవంతుడు కూడా ఉంటాడు అని నమ్మకమే, అంతే. ఇక్కడైతే పల్లీలు కూడా చల్లారిపోయాయి, మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. దాంట్లో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటాను. దాంట్లోకి చట్నీ కోసము ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఆయిల్ వేసాను 1/2 టేబుల్ స్పూను, ఇందులో ఆవాలు కొంచెము, శనగపప్పు కొంచెం వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. చట్నీలో పోపు వేయిపోయినా పర్లేదు, ఎందుకంటే మనం సిమ్లో పెట్టి వేయించుకుంటాం కాబట్టి పర్లేదు. ఒకవేళ కొంతమందికి ఇష్టము చట్నీలో తాలింపు వేస్తేనే బాగుంటుందని ఇష్టపడతారు చాలామంది, అలా కావాలి అనుకున్న వాళ్ళకి వేసుకుంటేనే మంచిది, ఎవరిష్టం వాళ్ళది కదా. చాలా చాలా బాగుంటుందండి తాలింపు వేసిన తర్వాత కూడా చట్నీ, కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది అంతే. ఇది కూడా బాగుంటుంది, కాకపోతే తాలింపు వేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఇస్తుంది అంతే. తప్పకుండా రెసిపీస్ అనేవి ట్రై చేయండి, చూసి అయితే వదిలేయకండి. ఈ చట్నీస్ రెసిపీస్ కానీ కర్రీస్ కానీ మీరు ఎక్కడొక్కడ తిన్న రుచి అయితే ఇస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మన హోటల్స్లలో బయట రోడ్ సైడ్ బండి మీద తిన్న చట్నీ టేస్ట్ అయితే వస్తాయండి తప్పకుండా. మీరు చూసి మాత్రం వదిలేయకండి. ఇక్కడ చూసారు కదా అంట్లయితే కొన్ని ఉన్నాయి. ఇప్పుడే మా పాప కూడా లేచిందండి, దాన్ని కూడా మంచిగా పక్కంతా దులిపేసి శుభ్రం చేసి ఇల్లు కూడా ఊడ్చేసుకున్నాను. చూసారు కదా ఐస్ క్రీమ్స్ది ట్రే తీసుకొచ్చింది, ఒకసారి అయితే చేశానండి. బాదం మిల్క్ తో మంచిగా ఐస్ క్రీమ్ అయితే చేసి పెట్టాను, తిన్నది హోమ్ మేడ్గా. ఇప్పుడు నాకు చెయ్యమ్మా, చల్లగా చెయ్యమ్మా అని అడుగుతుంది. సరే చేస్తాలే అని చెప్పాను. ఇక్కడైతే పరవన్నం వండుదామని ఇత్తడి గిన్నె అయితే పెట్టుకున్నానండి స్టవ్ పైన. నెయ్యి వేసి కొంచెం జీడిపప్పులు కూడా వేయించుకుంటున్నాను. ఎందుకు అండి చేయాలనిపించింది, ఆల్రెడీ పూజ అయితే అయిపోయింది, అమ్మవారికి ప్రసాదం వండి పెడదామనేసి ఇంకా మా హస్బెండ్ కూడా 2 పాల ప్యాకెట్స్ ఇచ్చారు అప్పుడు ఆ రోజు. ఇంకా సర్లే చేసేయి సుష్మిత అంటే ఇంకా సరే చేద్దామనేసి చేస్తున్నాను. పాలు కూడా పొంగు వచ్చిందండి. ఇప్పుడైతే బియ్యం అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా చేయండి, పరమాన్నం అయితే రుచి చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే. ఇంకా లాస్ట్లో ఈ పరమాన్నం అంతా వండేసిన తర్వాత పనంతా చేసేసుకున్నాను కదా, మళ్ళీ స్నానం చేయడం ఎందుకులే అనేసి కాల్మొహం గడుక్కొని ఫ్రెష్గా ఇంకా దేవుడి దగ్గర పెట్టేసుకుని దండం అయితే పెట్టేసుకున్నానండి. చూసారు కదా మంచిగా పాలతో అన్నం అంతా ఉడికిపోయింది. ఇక్కడ యాలక్కాయలు దంచి వేసుకున్నాను, మీ దగ్గర పొడి ఉంటే పొడి వేసుకోండి. బెల్లం కూడా దాన్ని సరిపడా వేసుకున్నాను. నేనైతే నా కొలత అయితే బియ్యం ఎంత తీసుకుంటానో బెల్లం కూడా అంతే తీసుకొని వేసుకుంటాను. తీపి కరెక్ట్గా సరిపోతుందండి, ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆరెంజ్ కలర్లో బెల్లం వస్తుంది, ఇప్పుడు అది అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది. స్వీట్ అయితే కొంచెం ఒక 2 స్పూన్స్ వేసుకోండి బెల్లం అయితే. ఇప్పుడైతే వేయించుకున్న జీడిపప్పు కూడా వేసి మూత అయితే పెట్టేసుకున్నాను. స్టవ్ కూడా బంద్ చేసేసాను. ఇక్కడైతే ఐరన్ పెనం అండి, నేనైతే రోడ్ మీద అమ్ముతున్నారని చెప్పేసి తీసేసుకున్నాను. నాకు ఇది వచ్చేసి ఒక 350-300 అలా ఇచ్చేసారండి. ఇదంతా బాగుందండి, సీజనింగ్ అంతా పర్ఫెక్ట్గా అయిపోయింది. దీని మీద దోశలు కూడా క్రిస్పీగా వస్తాయి. నేనైతే ఇలా వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ మాత్రం తప్పకుండా రుద్దాలండి, లేకపోతే రావండి. ఇప్పుడైతే దీనిపైన ఆయిల్ కూడా వేసేసుకొని, అవి చూసారు కదా కొంచెం ఎర్రగా అయిన తర్వాత మెల్లగా నిదానంగా తీస్తున్నాను. అట్లయితే
చాలా బాగుంటాయి. ఇలా క్రిస్పీగా కావాలంటే కొంచెం పలసగా అనుకోవడమే, వద్దు కొంచెం మందంగా కావాలనుకున్నప్పుడు కొంచెం మందంగా రుద్దుకుంటే సరిపోతుంది పిండి అనేది. చాలా చాలా బాగుంటాయండి పెసరట్లయితే. చూసారు కదా ఎంత పలసగా వచ్చిందో. దీని కాంబినేషన్ వచ్చేసి అల్లం పచ్చడి చాలామంది తింటారండి. ఇంకోసారి ఎప్పుడైనా కాంబినేషన్ కింద అల్లం పచ్చడి కూడా చేసి చూపిస్తాను. పల్లి చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఇంతే అండి, అన్ని దోశలు వేసి తినేసాము టిఫిన్ అయితే. దేవుడి దగ్గర కూడా ప్రసాదం అనేది పెట్టేసుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.